నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కొంకుదురులో కోటి సంతకాల హోరు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ నిరసన. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదూరు గ్రామం మంగళవారం రాజకీయ నిరసనలతో హోరెట్టింది. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతిష్ఠాత్మక కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఇక్కడ ఉధృతంగా జరిగింది. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఈ భారీ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణరెడ్డి తన భుజావపై వేసుకుని విజయవంతం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో కొంకుదురు సర్పంచ్ సత్తి వీరమణి రాజా, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ సత్తి నాగిరెడ్డి రాజా, నల్లమిల్లి అమ్మిరెడ్డి, ముత్యాలరావు, గండివాసు, పడాల నాగిరెడ్డి, రొంగల అప్పాజీ, కువ్వూరి శేఖకుమార్ రెడ్డి వంటి నాయకులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వందలాది మంది ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రసంగిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం సామాన్యుడికి అందాల్సిన వైద్య సేవలను ప్రైవేటు పరం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడం లేదని, ఆస్పత్రి యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవడం లేదని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యులై మనమంతా సంతకాల ద్వారా నిరసన తెలియచేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బిక్కవూలు మండలం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పోతుల ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో సామాన్యుడు వైద్యానికి దూరమవుతున్నాడు, ఇది అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధానాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంకుదూరు గ్రామ కమిటీ కన్వీనర్గా ఎన్నికైన చిన్నం శ్రీనివాసరెడ్డిని, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన పడాల వీల వెంకట సత్యనారాయణరెడ్డి, పివిని మండల యువజన కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన సత్తి సూర్యనారాయణరెడ్డి పెద్దలను మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సత్కారం పార్టీ కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమం కేవలం ఒక నిరసన మాత్రమే కాకుండా ప్రభుత్వ నిధానాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి, వైఎస్సార్సీపీ ప్రజాబలం ఇంకా సజీవంగా ఉందనడానికి నిదర్శనంగా నిలిచిందని, కొంకుదూరు గ్రామం నుండి వెల్లువెత్తిన ఈ నిరసన రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చను మరింత ఉధృతం చేసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలని, హాస్పిటల్స్ని తీసుకువెళ్ళి తనకు సంబంధించిన వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తానంటున్నాడు. లీజ్కి తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు కాకినాడ పెద్ద హాస్పిటల్ ఉంది అంటే ప్రతి మెడికల్ కాలేజీకి ఒక మన కాకినాడ పెద్ద హాస్పిటల్ లాంటి హాస్పిటల్ ఉంటుంది అటాచ్. దాన్ని ప్రైవేట్ రోడ్డు చేతికి వెళ్ళింది అనుకోండి, సామాన్యుడికి ఆపరేషన్ చేసిన డబ్బులు అవుతాయి, చూసిన డబ్బులు అవుతాయి, మందులకి డబ్బులు అవుతాయి, మంచానికి డబ్బులు అవుతాయి. అదే గవర్నమెంట్ కింద ఉంటే ₹1 కూడా ఇప్పుడు కట్టక్కర్లేదు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు? ప్రైవేట్గా వైద్యం చేయించుకోవాలని వాళ్ళు కదా, కోటీశ్వరులు ఎవరు వెళ్ళలేదు. కాబట్టి అంటే పేదవాడికే నష్టం. అంటే కాకినాడలో పెద్ద హాస్పిటల్ ఎలాంటిదో అదేవిధంగా రాయమండ్రిలో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ అక్కడ కూడా రెడీ చేస్తున్నారు. ఇవన్నీ ఆఖరికి మన్యం ప్రాంతం పాడేరు అవనివ్వండి, లేదంటే నర్సీపట్నం అవనివ్వండి, అదేవిధంగా కురుపం, ఇటువంటి మన్యం ప్రాంతంలో కూడా పెద్ద హాస్పిటల్ అయినా మరి కట్టడం జరిగింది. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే సామాన్యుడికి ఇది వైద్యం ఎక్కడ ఉంటుంది? ఇది ఓకే. తర్వాత డాక్టర్ చదువుకోవాలంటే మెడికల్ కాలేజీలు అంటే డాక్టర్ చదువుకున్న వాళ్ళకి మెడికల్ కాలేజీలు. మరి డాక్టర్ చదువుకోవాలంటే సామాన్యుడు ఎంత తెలివైన వాడన్నా కూడా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చదవగలడు, కానీ ప్రైవేట్గా ₹1,00,00,000 డొనేషన్ కట్టి చదవలేడు. డబ్బున్నవాడైతే ఎక్కడైనా ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి చదవవాడు. పేదవాడు ఎంత తెలివైన వాడైనా కూడా గవర్నమెంట్ కాలేజీయే కావాలి.
ఈ గవర్నమెంట్ కాలేజీ కూడా ప్రైవేట్ ఎప్పుడైతే అయిపోయిందో దానికి కూడా ఫీజు సంవత్సరానికి 8 లక్షలు అంటే సామాన్యుడు ఎవరు కూడా చదవలేడు. అంటే